రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు ప్రతి నిమిషము కూడా నాయన మీరు మాకు తోడయుండి కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. అందును బట్టి మేము ఇంకా సజీవులుగా ఉన్నాము తండ్రి. అవునయ్యా, మీ కృపలేక తండ్రి, మీ నామాన్ని ఎరక్క ఎంతోమంది ఈ లోకంలో ఈరోజు నశించిపోయిన వారు ఉన్నారు తండ్రి. ఎంతోమంది ప్రభువా వారి సొంత ఆలోచనల చేత ప్రభువా బాధించబడి, అవమానించబడి, నిందించబడుతున్న వారు ఉన్నారు. మీ కృప చొప్పున మేము ఇంకా తండ్రి సజీవులంగా ఉన్నాము నాయన. ప్రతి విషయంలో దీవించబడిన వారి వలె, ఆశీర్వదించబడిన వారి వలె ఈ రాత్రిన ఉన్నాం ప్రభువా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధిన ఈ విధముగా సజీవులుగా చేరి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగజేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము. నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని ఆయన ఎంతో విలువైన మాటలు ఈ రాత్రిన జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభు, ఎంతోమంది బిడ్డలు నాయన వారికున్న సమస్యలను బట్టి, కనపడుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోయిన వారి వలె, చేత కాని వారి వలె, ఏమి చేయలేని అసమర్థుల వలె తండ్రి బాధపడుతున్నారు. ఏమి చేయలేము అనుకుంటున్నారు నాయన. కానీ ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాకు సెలవిస్తూ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా, మీ యందు నిరీక్షణ ఉంచమంటున్నారు. అది ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి కృంగుదల పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి బలహీనమైన పరిస్థితి అయినప్పటికీ మీ యందు నిరీక్షణ ఉంచమంటున్నారు తండ్రి. స్తోత్రాలు. మీ యందు నిరీక్షణ ఉంచుతుండగా అయా మా జీవితాల్లో అద్భుతాలు జరిగి తీరుతాయి నాయన. స్తోత్రాలు. ఆమేన్. అయా ప్రతి బిడ్డ జీవితంలో అటువంటి అద్భుతమును ఈ రాత్రి కాల సమయంలో జరిగించండి ప్రభువా. ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తుండగా తండ్రి బిడ్డల జీవితాల్లో కార్యాన్ని జరిగించండి. మీపై నిరీక్షణ ఉంచి మొర్రబెడుతుండగా వారి జీవితాల్లో తండ్రి అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, వారందరినీ దర్శించండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధి బాధ నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ ఆయుష్తో వారిని నింపండి ప్రభువా. మీ సాక్షులుగా ఈ లోకంలో నిలవబెట్టుకోండి తండ్రి. ప్రతి ఒక్క అపవాది క్రియను కూడా యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. డిప్రెషన్ అనే సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి అప్పుల్లో నుంచి వారిని బయటికి తీసుకురమ్మని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఎవరైతే నాయన కృంగుదలలో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక పరంగా అయా లోటుతో ఉన్నారో వారి ఆర్థిక పరిస్థితిని సమృద్ధిలోకి నడిపించండి ప్రభువా. మూసుకుపోయిన ప్రతి ఒక్క ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆకాశ వాకిళ్లను విప్పి వారి జీవితాల్లో సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, ఎవరైతే కుటుంబంలో తండ్రి అశాంతితో తండ్రి జీవిస్తున్నారో, మాటను విననటువంటి బిడ్డల చేత నాయన దుఃఖించబడుతున్న తల్లిదండ్రుల జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి ఉద్యోగం దయచేయండి. వివాహాలు కాలినటువంటి ప్రతి బిడ్డకు మీ చిత్తంలో తండ్రి వివాహము జరిగించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించమని, బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారు ప్రభువా బిడ్డలు. వాటిలో నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, దుర్వ్యసనాల నుంచి, వ్యభిచార క్రియల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ కాపుదల దయచేయండి. అయా, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో కూడా సహాయమును అనుగ్రహించండి నాయన. లోన్స్, ఫెన్షన్స్ వారికి అప్రూవ్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. నాయన, మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్న మా దేహములకు మంచి నిద్రను దయచేయండి తండ్రి. అయా, ఏ బిడ్డ కూడా
నిద్రలేమి సమస్యలు, పీడకలలనే సమస్యల చేత బాధించబడకుండా తండ్రి కృప చూపించండి. అపవాది, శత్రువులు, దొంగలు ఎవరు కూడా మా పైకి రాకుండా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ చేతిలో పెడుతుండగా మీ చిత్తమైతే ఉదయకాల సమయాన్ని సజీవులుగా మీ సన్నిధిలో సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకోమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.